సినిమా ఇండస్ట్రీలో వారసులు రావడమనేది సహజం. ఎవరైనా హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే వారికి సపోర్టుగా ఇండస్ట్రీలోని వారైతే ఈజీగా సినిమాల్లోకి వస్తారు. అలా ఇప్పటివరకు ఎన్నో ఫ్యామిలీలు, వారి వారసులు వచ్చారు. నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఇలా ఎంతోమంది వారి వారసులను ఇండస్ట్రీలోకి పరిచయం చేశారు. ఇదే విధంగా సీనియర్ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, దర్శకుడు, నిర్మాత గిరిబాబు కూడా తన చిన్న కొడుకు బోస్ బాబుని హీరోగా చేయాలని కలలు కన్నారట. 45 లక్షలు పెట్టి ఇంద్రజీత్ అనే సినిమా కూడా తీశారట. కానీ ఓ స్టార్ హీరో కారణంగా కొడుకుతో తీసిన సినిమా చాలా ఇబ్బందులకు గురై చివరకు కొడుకు హీరో కాకుండా చిన్న చిన్న సీరియల్స్ చేసుకుంటున్నాడని ఓ టాక్ షోలో చెప్పుకొచ్చారు. గిరిబాబు కొడుకుని హీరో కాకుండా తొక్కేసిన ఆ స్టార్ హీరో ఎవరు? ఎందుకలా జరిగింది? గిరిబాబుపై ఆ స్టార్ హీరో పగబట్టాడా? ఈ వీడియోలో తెలుసుకుందాం. గిరిబాబు కొడుకు హీరో కాకుండా అడ్డుపడిన హీరో ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి. అవును, మెగాస్టారే. ఫ్యాన్స్కి ఈ విషయాన్ని నమ్మడానికి కాస్త కష్టంగా అనిపిస్తుందేమో కానీ నిజంగా ఇదే నిజం. ఎందుకంటే సీనియర్ నటుడు గిరిబాబు చిరంజీవి పేరు పెట్టి మరీ ఈ విమర్శలు చేశాడు. అసలు విషయానికి వస్తే గిరిబాబుకు 2 పిల్లలు. ఒకరు రఘుబాబు. ఈయన చాలామందికి తెలుసు. ప్రస్తుతం టాలీవుడ్లో కమెడియన్గా, విలన్గా చేస్తున్నాడు. మరో కొడుకు బోస్బాబు. ఇంద్రజిత్ అనే సినిమాతో హీరోగా తన కెరియర్ను పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు తీసినా పెద్దగా సక్సెస్ కాలేదు. సినిమాలకు దూరమయ్యారు. అయితే బోసుబాబు మొదటి సినిమా ఇంద్రజిత్కు చిరంజీవి అడ్డుపడి ఉండకపోతే పెద్ద స్టార్ అయ్యేవాడట. 1990లో గిరిబాబు ఇంద్రజిత్ అనే చిత్రాన్ని నిర్మించారు. కొడుకు బోసుబాబుకు సినిమాలంటే బాగా ఇష్టం ఉండటంతో కౌబాయ్ కాన్సెప్ట్ చిత్రాన్ని దాదాపు 45 లక్షల భారీ బడ్జెట్ పెట్టి నిర్మించారు. అప్పట్లోనే 45 లక్షలంటే మాటలు కాదు. కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదని గిరిబాబు అంత బడ్జెట్ పెట్టారట. సినిమా పూర్తయి రిలీజ్కు రెడీ అవుతోంది అనుకున్న టైంలో ప్యారలర్గా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక కౌబాయ్ చిత్రంలో నటిస్తున్నారు. అది కొదమసింహం చిత్రం. నిజానికి ఇంద్రజిత్ సినిమా రిలీజ్ తర్వాత కొదమసింహం రిలీజ్ కావాలి. కానీ అలా జరగలేదట. అలీతో సరదాగా షోలో ఈ విషయం గురించి గిరిబాబు మాట్లాడుతూ, ఇంద్రజిత్ సెన్సార్కి రెడీ అవుతోంది. బయ్యర్లు కూడా సినిమాను కొనడానికి వస్తున్న టైంలో ఇంద్రజిత్ సినిమాకు హైదరాబాదులో సెన్సార్ జరిగింది. సెన్సార్ జరుగుతున్న సమయంలో కొదమసింహం సినిమా నిర్మాతలు వచ్చి ఇంద్రజిత్ సినిమాను చూసి సర్టిఫికేట్ రాకుండా ఆపించారు. వెంటనే కొదమసింహం చిత్రాన్ని యుద్ధ ప్రాతిపదికన ఎడిటింగ్ పూర్తి చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. మా చిత్రం రిలీజ్ కావాల్సిన డేటుని వాళ్లు లాగేసుకున్నారు. దీనితో బయ్యర్లంతా వెళ్లిపోయారు. తప్పని పరిస్థితుల్లో ఇంద్రజిత్ చిత్రాన్ని 2 నెలలు వాయిదా వేయాల్సి వచ్చింది. కొదమసింహం చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. బయ్యర్లకి డబ్బు రాలేదు. నష్టాలు వచ్చాయి. వాళ్లు సినిమా హిట్ అని చెప్పుకున్నారేమో నాకు తెలీదు. కానీ ఆ సినిమా అయితే ఫ్లాప్. మా చిత్రం రిలీజ్కు రెడీ అవుతుండగా బయ్యర్లు వచ్చారు. చిరంజీవి లాంటి పెద్ద హీరోనే కౌబాయ్గా నటిస్తే ఆడలేదు. ఇక మీ అబ్బాయి హీరోగా కొత్తగా వస్తున్నాడు, జనాలు పట్టించుకుంటారా అని బయ్యర్లు అవమానించారు. దీంతో అంతకుముందు చెప్పిన రేటు కన్నా సగం తగ్గించి కొంటాం అని చెప్పారు. చేసేదేమీ లేక సినిమాకి 45 లక్షలు ఖర్చు చేస్తే వాళ్లకు కేవలం 20 లక్షలకు ఇచ్చేశాను. సగానికి పైగా నాకు లాస్. ఇలా సినిమా రిలీజైంది. బయ్యర్లు చాలా తక్కువ ధరకు కొన్నారు కాబట్టి వాళ్లకు లాభం వచ్చింది. నాకొక్క రూపాయి కూడా రాలేదు. పైగా మా సినిమా ఫ్లాప్ అంటూ ఇండస్ట్రీ మొత్తం కొందరు ప్రచారం చేశారు. నా కొడుకు హీరోగా ఎదగకూడదని ఆ రకమైన కుట్ర చేశారు. ఇండస్ట్రీలో చిన్నవారిని తొక్కడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయినా సినిమా ఫ్లాప్ అనే ప్రచారం రావటంతో 2-3 సినిమాలు చేసి నటన వద్దన్నాడు. ప్రస్తుతం కొన్ని సీరియల్స్లలో నటిస్తున్నాడు అని అలీ హోస్ట్గా చేసిన అలీతో సరదాగా షోలో ఆ విషయాలు చెప్పుకొచ్చారు. ఈ షో టెలికాస్ట్ అయిన వెంటనే గిరిబాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి. అయితే గిరిబాబు చిరంజీవి సైరా నరసింహారెడ్డి రిలీజైన తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చారు. ఇంటర్వ్యూయర్ గిరిబాబును, మీరు చిరంజీవి గారిని ఒక్కోసారి కష్టపడి పైకి వచ్చారని ప్రశంసిస్తారు, ఒక్కోసారి విమర్శిస్తారు, ఎందుకు అని అడగ్గా, చిరంజీవితో నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఆయనతో ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశాను. చాలా మంచి వ్యక్తి. నాతో ఎంతో ఆత్మీయంగా ఉంటారు. నేను చిరంజీవిని ఎప్పుడూ విమర్శించలేదు. మా అబ్బాయి బోసుబాబు సినిమా విషయంలో చిరంజీవి సినిమా నిర్మాతలు ఇబ్బంది పెట్టారు. వారిని మాత్రమే విమర్శించాను. చిరంజీవిని నేనెప్పుడూ అనలేదు. అంతెందుకు,
ఈ మధ్య సైరా సినిమా నేను చూశాను. అద్భుతమైన సినిమా తీశావని చిరంజీవికి చెప్పా. అయితే మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికు 75 ఏళ్లయింది. అప్పటి తరం వారు ఇలాంటి సినిమాలు చూసేవారు. కానీ ఇప్పటికే 3 తరాలు మారిపోయాయి. జనరేషన్ గ్యాపొచ్చేసింది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూడరు అని చెప్పా. ఇంకా ఈ స్వతంత్ర పోరాటం సినిమాలు ఏం చూస్తారు? ఈ తరం యూత్ బాహుబలి లాంటి సినిమాలు చూస్తారు. లేదా పాకిస్తాన్పై యుద్ధం, క్లబ్బులు, పబ్బులు, డాన్సులు, ఫైట్లు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చింది. ఇంకా ఆ వేడేముంటుంది? అప్పట్లో సీతారామరాజు లాంటి సినిమాలు చూశారు. ఇప్పుడు చూడటం లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఎప్పుడో 2019లో జరిగింది. గిరిబాబు నేను చిరంజీవిని అనలేదు అని క్లారిటీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం చిరంజీవికి నెగిటివ్గా ఉన్న వీడియోను మెగా యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి తమన్ చేసిన కామెంట్స్ని చిరంజీవి అభిమానులు వైరల్ చేస్తుండటంతో అందుకు వ్యతిరేకంగా వేరే హీరోల అభిమానులు గతంలో గిరిబాబు మాట్లాడిన ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.